ఈరోజు ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో మనం ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులని ఈ మధ్య తరచూ కూడా వింటున్నటువంటి పరిస్థితి. సోమవారం ఏం జరుగుతుందో తెలియట్లేదు, శుక్రవారం ఏం జరుగుతుందో తెలియట్లేదు. మధ్య రోజుల్లో కూడా బేర్ అంటుందా, బుల్ అంటుందా, మార్కెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఈ వొలటాలిటీకి రీజన్స్ అందరూ కూడా యుద్ధాన్ని రీజన్గా చెప్తున్నారు. సో దాంట్లో వాస్తవం ఎంత ఉంది అండ్ వీటికి గల ప్రధాన కారణాలు ఏంటి అండ్ ఆ విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. మదుపర్లు ఇటువంటి సమయాల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది వారి యొక్క ఈ లాంగ్ టర్మ్ రన్కి అనే విషయాలంటే సస్టైనబిలిటీకి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి, మీకు తెలియజేయడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో ఆయన సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్గా ఉన్నారు. సో ఆయన మాటల్లోనే విందాం. సో ఫస్ట్ వెల్కమ్ సార్. నమస్తే. నమస్కారం సార్. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని మీరు అనలైజ్ చేయాలంటే సో బేసిక్గా సో ఎలా అనలైజ్ చేస్తారు? సో ఒకటి ఏంటంటే మార్కెట్ అనిశ్చితి అనేది, అంటే ఈ యుద్ధ పరిస్థితుల వల్ల అనిశ్చితి అనేది దాంట్లో ఉంది. మనం అనుకుంటే ఈవెన్ ఒకటి అనిశ్చితికి కూడా ఒక మెజర్మెంట్ ఉంది, దాన్ని విక్స్ అంటాము, ఇండియా విక్స్ అంటాము. ఆ విక్స్ కూడా జనరల్గా 10-12 మధ్యలో ఉంటుంది. బట్ అలాంటిది 24, 25, 30 దాకా వెళ్ళిపోయింది. అంటే ఇన్వెస్టర్స్ భయం అనేది మెజర్ చేసేదే ఈ ఇండియా విక్స్ అన్నమాట. సో ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే యుద్ధం ఎన్ని రోజులు ఉంటుంది, దీని ప్రభావము ఎంతకాలం ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధం ఎక్కువ కాలం జరిగితే దాని ప్రభావం మెయిన్గా ఏంటంటే ద్రవ్యోల్బణం పైన ఉంటుంది. సో ద్రవ్యోల్బణం మనం చూసుకుంటే ఒక 3-4 నెలల క్రితము మనం అంటే సెలబ్రేట్ చేసుకున్నాం. ఏంటి ద్రవ్యోల్బణం 1.5-2 మధ్యలో దగ్గరలో ఉంది. ఇంత తక్కువ ద్రవ్యోల్బణం నియర్లీ ఒక 2 దశాబ్దాల తర్వాత కూడా ఇంత తక్కువ ద్రవ్యోల్బణం ఉందని మనము సంతోషపడ్డాం. ఎస్పెషల్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటాం, వీటిపైన ఇంకా తక్కువగా ఉండింది, లెస్ దెన్ 1% ఉండింది. సో ఇది సెలబ్రేటరీ ఇష్యూ ఉండింది. రిజర్వ్ బ్యాంక్ కూడా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పింది. ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్స్ అప్పుడు 23,000, 24,000 నుంచి 25,500 వరకు కూడా ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది కాబట్టి వెళ్ళాయి. ఎందుకంటే కన్జంప్షన్ పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు సడన్గా మనం చూస్తే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ద్రవ్యోల్బణం డేటా చూసుకున్నాం, మళ్ళీ 3% పైన పోయింది. ఇది ఈ నియర్లీ ఒక 10 సంవత్సరాల తర్వాత, 7, 8, 9, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతగా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిందనమాట. సో ఒక్కసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ద్రవ్యోల్బణం వల్ల మన పాకెట్కి చిల్లుపడ్డమే కాకుండా ఖర్చులు పెరిగిపోతే, ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో కన్జంప్షన్ తగ్గిపోతే ఏంటంటే ఒక్క సెక్టర్ కాకుండా చాలా సెక్టర్లు, మార్కెట్లో ఉన్న అన్ని సెక్టర్లకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. సో ఆ భయాలతోటే మార్కెట్లు కూడా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈక్విటీస్లో భయంతో ఉన్నారు. అందుకోసమే తొందరగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో అంత ఎక్కువగా సెల్ ఆఫ్ చేయడం వల్ల ఇండెక్స్ కూడా పడిపోతూ ఉంది. కంపెనీస్ కూడా కొన్ని 30-40% కూడా కరెక్షన్ వచ్చింది రీసెంట్లీ. సో అందుకోసమే ఈ భయం అనేది మేజర్ రీజన్ ఏంటంటే యుద్ధం ఒక డెఫినెట్ పీరియడ్ అనేది లేదు. మనం చూసాము రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మొదలు ఇలా జరిగింది, బట్ అది ఇంకా 3-4 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొనసాగుతుంది. అలాంటి అక్కడ కొనసాగిన ఏంటంటే ఓన్లీ యూరోపియన్ గ్యాస్ మీదనే అక్కడ ఇబ్బంది పడింది. బట్ ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన కూడా ఈ చమురు అనేది ఆగిపోతుంది అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం అనేది తొందరగా తిరిగి రాదనమాట. అందుకోసమే మార్కెట్ అనేది భయపడతా ఉంది, అందుకే విక్స్ ఎక్కువగా ఉంది. సో ఇది అనిశ్చితి తొలగిపోతే తప్ప ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మళ్ళీ కాన్ఫిడెన్స్తో డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అడిషనల్గా కొనడానికి కానీ ఇండెక్స్ పెరగడానికి కానీ అంతవరకు అవకాశం అనేది. ఇక్కడ ఎఫ్డిఐల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో అవి కూడా చాలా వరకు వాళ్ళు విత్డ్రావల్ చేసుకోవడం, సేల్స్కి మొగ్గు చూపడం కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి అంశం. సో దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ అది ఒక మేజర్ రీజన్. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 నెలల నుంచే కాకుండా ఒక 1.5 year నుంచి కూడా తీసుకుంటే 1.5 కోట్ల పైన ఎఫ్డిఐలు డబ్బులు తీసుకెళ్లారు. అండ్ ఒక్క మార్చ్లో లాస్ట్ నెలలోనే 106,000 కోట్లు ఎఫ్డిఐస్ నెట్ సెల్లర్గా బయటికి వెళ్ళిపోయారు.
అదే ఈవెన్ ఏప్రిల్లో చూసుకున్న ఈ మొదటి 10 రోజుల్లో కూడా 46,000 కోట్లు దగ్గరగా ఎఫ్పిఐలు అనే వాళ్ళు సెల్ చేసేసి రిటర్న్గా నెట్ సెల్లర్స్ అయిపోయారు. ఓన్లీ సేవింగ్ గ్రేస్ అంటే మనకి ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ రీటైల్ ఇన్వెస్టర్లు కూడా డబ్బులు అంతే అమౌంట్ వారు ఇంకా కొంచెం ఎక్కువగానే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మార్కెట్స్ అనేది అట్లీస్ట్ ఇప్పుడు 23,600, 700, 800 దగ్గర నిఫ్టీ నడుస్తూ ఉంది అంటే ఓన్లీ కారణం ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకం మన ఇండియన్ మార్కెట్స్ పైన, ఇండియన్ ఇండెక్సెస్ పైన కూడా నమ్మకము, కంపెనీస్ పైన పర్ఫార్మెన్స్ మీద నమ్మకము, కన్జంప్షన్ పైన కాబట్టి జరుగుతుంది. ఈ ఎఫ్పిఐస్ కూడా మీరు అన్నట్టు ఇంతగా వెళ్ళిపోవడానికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి పర్సెప్షన్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ కొంచెం ఓవర్ వాల్యూడ్, అంటే పిఈ చూస్తాం మనము, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటాం, ప్రతి స్టాక్కి కూడా పిఈ చూస్తాం. అట్లాగే ఇండెక్స్ పిఈ కూడా చూసుకుంటే మనది 20, 25, 27, 28 వరకు వెళ్ళింది లాస్ట్ ఇయర్ 24 ఆగస్ట్ సెప్టెంబర్లో. ఆ తర్వాత నుంచి మార్కెట్స్ కరెక్షన్ అవుతూ ఉన్నాయి. నియర్లీ 18 నెలల నుంచి అంత పెద్దగా కొన్ని రోజులు మాత్రమే మంచి రోజులు చూసాము. మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ అనేది 23,000 కూడా టెస్ట్ చేసింది, 22,000 కూడా వెళ్తుంది అనుకున్నాము. బట్ అంతగా వెళ్లకుండా మళ్ళీ ఇప్పుడు రీబౌండ్ అయింది. ఇప్పుడు మళ్ళీ దగ్గర 24,000 దగ్గరకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఒకటి వాళ్ళకు ఎఫ్పిఐస్కి అనుకున్నంత రిటర్న్స్ రావట్లేదు. సో అందుకోసమే వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఓవర్ వాల్యూడ్ ఉంది కాబట్టి. సైమల్టేనియస్లీ ఏం జరిగిందంటే వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మార్కెట్స్ కూడా చాలా రోజుల తర్వాత మంచి రిటర్న్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అండ్ అవి మనకన్నా తక్కువ పీఈతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో అందుకే ఏంటంటే ఎఫ్పిఐస్ కంపారిజన్ చేసుకుంటారు. దెర్ ఈజ్ ఎ ఇండెక్స్ ఉంటుంది, ఏమంటారు ఎంఎస్సిఐ ఇండెక్స్ అంటాం. సో ఈ ఎంఎస్సిఐ ఇండెక్స్ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నిటికి కూడా మెజర్మెంట్ చేస్తూ ఉంటుంది. ఎంత అలొకేషన్ ఇస్తే ఫారిన్ ఇన్వెస్టర్స్కి డబ్బులు కరెక్ట్గా రిటర్న్స్ వస్తాయని. సో ఇంతకుముందు మనది ఎంఎస్సి ఇండెక్స్లో ఎక్కువగా అలొకేషన్ ఉండింది. బట్ లాస్ట్ 2 years నుంచి కొన్ని దేశాలు లైక్ మన ఆసియా దేశాలు, చైనా కానీ, కొరియా కానీ, రకరకాల ఇవన్నీ కూడా మనకన్నా కొంచెం ఎక్కువగా మన మార్కెట్స్ కన్నా ఎక్కువగా పర్ఫామ్ చేశాయి కాబట్టి అలొకేషన్ అనేది ఎక్కువగా అటు వెళ్ళింది. బట్ అదొక మేజర్ రీజన్. దాంతోపాటు మనం మర్చిపోకూడని రీజన్ ఏంటంటే మన భారత రూపీ అనేది అమెరికన్ డాలర్ కన్నా కూడా కొంచెం క్షీణించింది. సో క్షీణించింది, అది 93, 94, 95 కూడా టచ్ అయింది. సార్ బట్ కానీ సారీ ఫర్ ద ఇంటరప్షన్, రీసెంట్గా బలపడినటువంటి పరిస్థితి కూడా ఉంది, 92 దగ్గరికి వచ్చింది. సో రీసెంట్ పరిస్థితి ఏంటి? బట్ రీసెంట్గా వచ్చినా కూడా అది ఓన్లీ టెంపరీయే. మనం చూసుకుంటే ఒక 1.5 year క్రితము 87, 86 దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి 95 టచ్ అయ్యాం. అంటే నియర్లీ 9 to 10% కన్నా ఎక్కువగా డీవాల్యూ అయింది. అటు దానివల్ల కూడా ఏమైందంటే ఎఫ్ఐఐస్ వాళ్ళకు వచ్చేదే రిటర్న్స్ తక్కువ, దాంట్లో రూపీ డివాల్యుయేషన్ వల్ల ఎఫెక్టివ్ రిటర్న్స్ అంటాం అది కూడా తగ్గింది. అండ్ ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే ఈ కాలంలో ఇప్పుడు ఎస్పెషల్లీ యుద్ధ వాతావరణంలో ఎఫ్పిఐస్ తీసుకెళ్ళడానికి కారణం డాలర్ బలపడింది. డాలర్ ఇండెక్స్ అంటాము. డాలర్ ఇండెక్స్ ఎట్లా మెజర్ చేస్తారంటే అన్ని కరెన్సీలు, ప్రపంచవ్యాప్తంగా అన్ని కరెన్సీలకు కూడా స్ట్రెంగ్త్ మెజర్ చేస్తారు. అది మెజర్ చేసినప్పుడు యాక్చువల్లీ మనం చూసుకుంటే జనవరిలో, డిసెంబర్లో డాలర్ ఇండెక్స్ వీక్ అయిందని అందరూ బాధపడిన పరిస్థితి నుంచి యుద్ధం మొదలయ్యాక డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్త్ అయింది. అంటే 96, 95 దగ్గరికి పడిపోయిన డాలర్ ఇండెక్స్ మళ్ళీ ఇప్పుడు 104, 105, 106 వరకు కూడా వెళ్ళింది. సో 2 రకాలుగా కూడా ఎఫ్ఐఐస్కి ఇబ్బంది అనమాట. ఎందుకంటే అటు డాలర్ ఇండెక్స్ వీక్ అవ్వడము, స్ట్రాంగ్ అవ్వడము, రూపాయి వీక్ అవ్వడము, మార్కెట్లో రిటర్న్స్ రాకపోవడం వల్ల ఎఫెక్టివ్గా వాళ్ళకు వచ్చే రిటర్న్స్ తగ్గిపోతున్నాయనే భయంతో టెంపరీగా మాత్రం ఎఫ్ఐఐస్ డబ్బులు రిటర్న్ తీసుకెళ్తా ఉన్నారు. బట్ ఇది మీరు అన్నట్టు ఇదేమి పర్మనెంట్ ఫినామినా కాదు. ఎగ్జాంపుల్ నిన్న మన ఫ్రైడే రోజు చూసుకుంటే నెట్ బయ్యర్స్ ఒక 600 కోట్లు ఎఫ్ఐఐస్ చాలా రోజుల తర్వాత నెట్ బయ్యర్స్ కూడా అయ్యారు. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే ఎఫ్ఐఐస్ కూడా మా ఇన్వెస్టర్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే మంచి ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆ కంపెనీస్లో చేస్తూ ఉన్నారు, ఆ సెక్టార్లో చేస్తూ ఉన్నారు. అది ఎగ్జాంపుల్ మొన్న శుక్రవారం జరిగిన నెట్ బయింగ్ చూసుకుంటే. సో ఎఫ్ఐఐస్ మళ్ళీ కొంచెం స్టెబిలైజ్ అయితే మాత్రం యుద్ధం ఆగిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 24, 25 వేలు దగ్గరికి వచ్చిందంటే ఎఫ్ఐఐస్ బయింగ్ మళ్ళీ నెట్ బయింగ్ చూస్తాం మనం. సార్ అయితే ఇక్కడ అనిల్ గారు యాక్చువల్లీ గ్లోబల్ టెన్షన్స్ అండ్ యుద్ధ పరిస్థితులు ఈ రెండు కూడా భారత్ మార్కెట్లపై చాలా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి. బట్ కంపారిటివ్లీ మిగతా దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత్
కొంచెం బెటర్ అనే అనుకోవచ్చా? సో ఆ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్కి భారత్ని కంపేర్ చేస్తే భారత్ సిచ్యువేషన్ ఏంటి? రెండు రకాలు ఉన్నాయి దానికి ఆస్పెక్ట్స్. ఒకటి వచ్చేసి వేరే దేశాలను కంపేర్ చేసుకుంటే మన దగ్గర చమురు కానీ, చమురు ప్రైజెస్ కానీ, పెట్రోల్ డీజిల్ ప్రైజులు కానీ అండ్ ఇన్ఫ్లేషన్ కానీ, ఈ రెండు డేటా చూసుకుంటే మాత్రం చాలా దేశాలు, అటు యూరోపియన్ దేశాలు కానీ, ఉత్తర అమెరికా దేశాలు కానీ, ఏషియన్ దేశాలు కానీ అండ్ ఆఫ్రికా కానీ, అన్ని దేశాలను కంపేర్ చేసుకుంటే మన ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది. సో అండ్ ఆల్సో చమురు ధరలు కూడా ఎఫెక్టివ్గా అంతగా పెంచలేదు చివరి వినియోగదారులకు అనమాట. సో ప్రభుత్వం కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంకా భరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం తన వైపు నుంచి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పైన. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫీచర్ అంటే మన స్పెషాలిటీ ఏంటంటే మనము ఫినిష్డ్ ఆయిల్ ప్రోడక్ట్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ని ఏవైతే ఉన్నాయో చమురు మనము అమ్ముతాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ప్రభుత్వం ఏంటంటే వాటిని డిస్కరేజ్ చేయడానికి ఈవెన్ నిన్న కూడా పెట్రోల్ పైన కానీ మిగిలిన వాటి ఎయిర్ ఫ్యూయల్ పైన కూడా అడిషనల్గా సుంకాలు విధించింది ఎక్స్పోర్ట్ పైన. అంటే ఏంటంటే ఎక్కువగా మన ఇండియన్ మార్కెట్స్కే చమురు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవైలబుల్ ఉంటే ఏంటంటే ప్రైజులు పెరగకుండా అటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కానీ అండ్ చివరికి వినియోగదారులకు కూడా ఇబ్బంది జరగకుండా ఉండడానికి అటు ఎగుమతుల మీద సుంకం విధించింది. అట్ ద సేమ్ టైం మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పైన కూడా ఇటువంటి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఏమైందంటే వినియోగదారులు అనే వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఆ లెక్కన చూస్తే చాలా కంట్రీస్ కన్నా మనం చాలా బెటర్. కొన్ని దేశాల్లో పెట్రోల్ ప్రైజులు డబుల్ అయ్యాయి ఈ నెల రోజుల్లో. ఇది ఒక వైపు నుంచి. బట్ సెకండ్ వైపు నుంచి మార్కెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు కొంచెం ఇబ్బందికరంగా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే కూడా కారణం ఏంటంటే ఒకటి నేను ఇంతకుముందు చెప్పిన డాలర్ స్ట్రెంగ్తన్ అవ్వడము, రూపీ కొంచెం వీక్ అవ్వడం కానీ, దాంతోపాటు ఇంకోటి ఏం జరిగిందంటే మనము ఇంపార్టెంట్ మర్చిపోకూడదు, చమురు దిగుమతులపైన మనం ఎక్కువగా మనం డిపెండ్ అయి ఉన్నాం. మన దిగుమతులు నియర్లీ 85% మనకు కావాల్సిన చమురు ఏవైతే కావాలో మన ఇండియన్ అవసరాల కోసము, భారత అవసరాల కోసం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ చమురు ధరలు పెరిగాయి. యుద్ధానికన్నా ముందు 60 నుంచి 75 మధ్యలో చమురు పర్ బ్యారెల్ నడిచేది $. అలాంటిది ఏకంగా $115 పైన, అంటే దగ్గర 50%, 40 నుంచి 50% పెరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మొత్తం మనం 85% బయట నుంచి తెప్పించుకుంటాం, దిగుమతులు చేసుకుంటాం. కాబట్టి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం, అది చాలా పెరిగిపోయింది. మన దగ్గర ఉన్న డాలర్స్ కూడా మనం వీటిపైనే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇందులో కూడా మళ్ళీ ప్రభుత్వం వేరే దేశాల కన్నా మనం బెటర్ ఏంటంటే మన ఇంతకుముందు ఒక 16-17 దేశాల నుంచి మనము చమురు దిగుమతి చేసుకోవాలనేది, అలాంటిది ఇప్పుడు నియర్లీ 44 దేశాల నుంచి, అంటే మన ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నామో డైవర్సిఫై చేసుకున్నాం. దీనివల్ల డీరిస్క్ చేసామన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతుందో వాటిపైనే డిపెండ్ అవ్వకుండా, వాటిపైనే డిపెండ్ అయ్యి ఉంటే మనకి ఇబ్బందులు జరిగేవి, సప్లై సరిపోకపోయేది. బట్ అలా కాకుండా అటు సౌత్ అమెరికాలోని వేరియస్ దేశాలే కానీ, ఆఫ్రికాలో ఉన్న కొన్ని అంగోలా కానీ, లేకపోతే డిఆర్సీ కానీ అక్కడి నుంచి కాకుండా అటు కెనడా నుంచి కానీ, అమెరికా నుంచి కూడా, రష్యా నుంచి మనం ఎక్కువగా చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటంటే మనకి దేశీయంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కొరత లేకుండా, పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా, మీరు చూసుకుంటే కొన్ని దేశాలు ఇప్పుడు కొరత ఉంది, పెట్రోల్ పంపులు క్లోజ్ అయ్యాయి. మనకు ఆ పరిస్థితులు ఓన్లీ భయానికి ఒకరోజు ఏంటంటే అందరూ భయంతో ట్యాంకులు నింపేసుకొని అడిషనల్గా స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఒక 4-5 రోజులు భయం అనిపించింది. కానీ ఆ తర్వాత చూస్తే ఇప్పుడు పెట్రోల్ పంప్స్ దగ్గర ఎటువంటి లైన్స్ లేవు, అన్ని అవైలబుల్ ఉన్నాయి. పానిక్ సిచ్యువేషన్ ఒక్కసారి అది ఓన్లీ ఏంటంటే భయంతో అందరూ చేశారు తప్ప అంతకన్నా ఎక్కువగా లేదు. కొన్ని అవును. కాకపోతే ఏంటంటే దీనివల్ల మాత్రం ఈ పెట్రోలియం ఉత్పత్తులు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినందువల్ల కొన్ని డైరెక్ట్లీ పెట్రోలియం ఉత్పత్తులు ఏవి ప్లాస్టిక్ అని కానివ్వండి, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి, సైమల్టేనియస్లీ ఫర్టిలైజర్స్ ఏవైతే మనం, బికాజ్ ఏంటంటే ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఎనర్జీ అవసరం, అందుకోసమే మనం ఇట్లాంటి మధ్యప్రాచ్య దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. సో వాటి ప్రైజెస్ మాత్రం పెరిగాయి. అందుకే కొన్ని ఇండస్ట్రీస్లో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కనబడతా ఉంది. డైరెక్ట్గా అంటే పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరగకుండా, అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగట్లేదు, బట్
మిగిలిన ఉత్పత్తులు, బికాజ్ ఏంటంటే చమురు నుంచి అట్లీస్ట్ ఒక 15 నుంచి 20 రకాల ఇండస్ట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాటికి కావాల్సిన ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, ముడి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వస్తాయి. వాటికి మాత్రం సబ్సిడైజ్ కానీ, వాటికి ఎక్సైజ్ కానీ వాటికి మాత్రం తగ్గలేదు. కాబట్టి ఆ పరిశ్రమలు కొన్నింటికి మాత్రం ఈ ప్రైజెస్ పెరగడం వల్ల ఇబ్బందులు, మార్జిన్స్ ప్రభావం ఉంది. అందుకే కొన్ని సెక్టార్స్లో చూసుకుంటే కూడా స్టాక్ మార్కెట్లో కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. ఎందుకంటే మార్జిన్స్ పడిపోయాయి. ఐదర్ మార్జిన్స్ని భరించాలి, లేదంటే ప్రైజెస్ పెంచాలి. సో అదే దాంట్లోనే ఇండస్ట్రీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. అంతే తప్ప అందుకే మార్కెట్స్ కూడా కొన్ని సెక్టర్స్ చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకున్న ఏవియేషన్ ఉంది. ఏవియేషన్ ఎందుకంటే వాటి ప్రైజెస్ పెరిగిపోయాయి. సో అట్లాగే కొన్ని కెమికల్ సెక్టర్ ఉన్నాయి. చాలా కెమికల్స్ ఏంటంటే ఈ పెట్రో ఉత్పత్తుల నుంచే తయారవుతూ ఉంటాయి. అలాంటి కెమికల్స్ కూడా ప్రైజెస్ పెరగడం వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే మాత్రం ఈ యుద్ధం ప్రభావం అనేది చూడడానికి సింపుల్ అనిపిస్తుంది. బట్ మల్టిపుల్ ఇండస్ట్రీస్, మల్టిపుల్ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ఇంపాక్ట్ అనేది కూడా తొందరగా మళ్ళీ రిటర్న్ వస్తుందని చెప్పలేం. ఎస్పెషల్లీ వేరే వాటికన్నా కూడా పెట్రోలియం ప్రైజెస్ వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ ఉంది ఏదైతే ఉందో అది నియర్లీ 90 days నుంచి 120 days పడుతుంది హిస్టారికల్గా చూసుకుంటే. సార్, అయితే దీనిని మనం అంటే ఈ ఇప్పటి అనిశ్చితిని ఒక మార్కెట్ టెంపరీ కరెక్షన్గా చూడాలా, లేదా డీపర్ రిస్క్ సిగ్నల్గా భావించాలా? సో దీన్ని ఈ 2 sides గురించి చెప్పండి. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇందులో ఏంటంటే ఇక్కడ మనకు డీపర్ రిస్క్ సిగ్నల్ అయితే అస్సలు కానే కాదు మన మార్కెట్స్కి అస్సలు కానే కాదు. ఎందుకంటే చూసుకున్న ఈ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు మనం చూసుకుంటే 7.2 నుంచి 7.3% జీడిపి ఈ సంవత్సరం పెరుగుతుందని వరల్డ్ బ్యాంక్ కానీ చాలా రకాల స్టాటిస్టిక్స్ ఏమున్నాయి అవి చెప్పగలిగాయి. బట్ వెరాజ్ ఎట్ ది సేమ్ టైం మన డొమెస్టిక్గా కన్జంప్షన్ కానీ చూసుకున్న, ఆర్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ చూసుకున్న, ఆర్ ఇండస్ట్రియల్ ఐఐపి అంటాము అది గ్రోత్ చూసుకున్న, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే కంపెనీస్ యొక్క అర్నింగ్స్ అంటాం. సో మనము మూడో క్వార్టర్ అర్నింగ్స్ ఆల్రెడీ డిసెంబర్ క్వార్టర్ వచ్చినాయి చూసినా కానీ అంతకుముందు 2-3 సంవత్సరాల కన్నా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అర్నింగ్స్ ఒకటే కాదు, ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. ఇది మొత్తం ఇండెక్స్లో చూసుకున్నాం. ఓన్లీ లార్జ్ క్యాపే కాదు, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కూడా మంచి అర్నింగ్స్ పెరిగాయి హిస్టారికల్లీ. క్వార్టర్ చూసుకున్నా, ఇయర్ చూసుకున్నా కానీ. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఇది డీపర్ రిస్క్లా కనబడట్లేదు, ఒక టెంపరీ వొలటిలిటీ తప్ప. అంటే ఈ అనిశ్చితి అనేది ప్రాబ్లీ ఒక 3 నుంచి 6 నెలల వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ చమురు ఉత్పత్తులు మళ్ళీ ఈ హార్ముజ్ జలసంధి మళ్ళీ రీఓపెన్ అవ్వడము, అండ్ చమురే కాకుండా గ్యాస్, ఎస్పెషల్లీ ఏంటంటే ఖతార్ నుంచి మనకి ఎక్కువగా గ్యాస్ వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బట్ ఇది దగ్గరగా ఉంది, మనకు తక్కువ ఖర్చులో గ్యాస్ వస్తుంది. ఫర్టిలైజర్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ ఉంది. ఈ యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే మాత్రం ఏంటంటే మనకు ఫర్టిలైజర్ ప్రైస్ పెరిగితే ప్రభుత్వానికి ఎక్కువగా సబ్సిడీ ఇంకెక్కువ చెల్లించాలి. ఈవెన్ అందులో కూడా సార్ ఫర్టిలైజర్స్ కూడా చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితే ఉంది మిగతా దేశాల నుంచి. సో దాని మీద కూడా డిపెండెన్సీ ఎక్కువ ఉంది మన రైతులకి. ఇది నిజంగా ఒక పెద్ద సవాల్గా మారనుంది ఫ్యూచర్లో. బట్ ప్రభుత్వం నుంచి అటువంటి ఇబ్బంది, అంటే రైతులకి సవాలు కరెక్టే, బట్ ప్రభుత్వం నుంచి మాత్రం ఆల్రెడీ అన్ని మన ఏవైతే ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయో, రాష్ట్రీయ కెమికల్స్ కానీ అన్ని ప్రైవేట్ కానీ పబ్లిక్ కూడా అన్ని కంపెనీస్ కూడా ఆల్రెడీ డైవర్సిఫై చేసుకొని, ఎగ్జాంపుల్ కెనడా నుంచి కొంటున్నాం మనం, కొన్ని ఆఫ్రికన్ నేషన్ నుంచి, కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి కూడా, రష్యా నుంచి కూడా మనకు సపోర్ట్ వస్తుంది. రష్యా ఆల్రెడీ 2 ఫ్యాక్టరీలు మనకు డెడికేటెడ్గా ఎక్స్పోర్ట్స్ కోసం మన ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ టైఅప్స్ పెట్టుకున్నాయి. సో ఈ మాన్సూన్ సీజన్, ఈ ఋతుపవనాల సీజన్లో మాత్రం, ఎందుకంటే అదే మనకు మన కేసులో మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే మనము ఇటు ఆహార ఉత్పత్తుల్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది. అదొకటే మనని మేజర్గా కాపాడుతుంది. వెన్ కంపేర్ టు వేరే దేశాల్లో చూసుకుంటే మనకేంటంటే ఎటువంటి ఉత్పత్తులు అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు మధ్యప్రాచ్యం చూసుకున్నా కానీ వాళ్ళకి ఫుడ్కి కావాల్సిన దిగుమతులన్నీ కూడా చేసుకోవాల్సిందే, వాళ్ళు అక్కడ పండవు. సో అలాంటప్పుడు ఏంటంటే అటు యుద్ధ పరిస్థితులు, ఇటు ఫుడ్ ఇంపోర్ట్స్ అనేది, మళ్ళీ ద్రవ్యోల్బణం అనేది చాలా ఘోరంగా పెరిగిపోయింది. మనకు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ విషయంలో హ్యాపీగా ఉంది. అండ్ ప్రభుత్వం ఆల్రెడీ ఇది ముందే సెన్స్ చేస్తూ అన్ని కంట్రీస్ నుంచి టైప్స్ పెట్టుకున్నారు. సో ఎక్కువగా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అటు ఫాస్ఫేట్
సంబంధించిన ఫర్టిలైజర్స్ కానీ అండ్ యూరియా ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ నైట్రోజన్ ఏదైతే యూరియా ఉంటుందో ఈ ఫర్టిలైజర్స్కి ఏంటంటే ఎనర్జీ ఎక్కువ అవసరం. సో అందుకోసమే మనం చూసుకుంటే ఎక్కడైతే చమురు ఎక్కువగా ఉందో, గ్యాస్ ఎక్కువగా ఉందో అక్కడ ఈ ప్లాంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెడతారు. ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ గ్యాస్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఆ లెక్కను చూసుకుంటే మనం ఆల్రెడీ రష్యా నుంచి, మళ్ళీ నార్త్ అమెరికాలో కెనడా నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అంత పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. అదొకటే మేజర్ రిస్క్ ఇప్పుడు, నెక్స్ట్ పెద్ద రిస్క్ అంటే. అండ్ ప్రభుత్వం కూడా డైవర్సిఫై చేసుకుంటుంది కాబట్టి మనకి పెద్దగా ఇష్యూస్ ఏముండవు. దట్స్ హౌ ఏంటంటే మనం వేరే కంట్రీస్ కన్నా కూడా ఈ యుద్ధ పరిస్థితులను ఎఫెక్ట్ అయితే మంచిగా చేసుకుంటున్నాం. చివరికి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అంత పెద్దగా ఎఫెక్ట్ కనబడట్లేదు. సార్, ఈ సిచ్యువేషన్లో నేను మిమ్మల్ని ఫైనల్గా ఒక క్వశ్చన్, క్లుప్తంగా 3 ప్రశ్నలు అడుగుతాను, క్లుప్తంగా ఆన్సర్ ఇస్తారని భావిస్తున్నాను. ఒకటి, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి ఈ టైంలో? సో వాళ్ళు ప్యానిక్కి గురవ్వాలా, లేదంటే వాళ్ళు స్టేబుల్గా ఉండొచ్చా? అండ్ రెండోది, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? అండ్ వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే, ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? అండ్ వీళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి సింగిల్ బెస్ట్ అడ్వైస్ ఏంటి? తప్పకుండా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్కి అయితే అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వెస్టర్ అంటే ఏంటంటే మనకు ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ వ్యూ ఉంటుంది, అప్పుడే మనం ఇన్వెస్టర్స్ అంటాం. సో అలాంటప్పుడు ఈ మార్కెట్, ఈ యుద్ధ పరిస్థితులు అనేది పర్మనెంట్ కాదు, ఒక 3 నుంచి 6 నెలల్లో. ఆ తర్వాత ఇంకొక 3 నెలల్లో హిస్టారిక్గా చూసుకున్న ప్రతిసారి యుద్ధం జరిగినప్పుడు, ఏ మేజర్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇట్లా మార్కెట్ పడ్డప్పుడు 3 నుంచి 6 నెలల్లో మార్కెట్స్ రికవర్ అయ్యాయి. సో ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలు డౌన్లో ఉన్నా, రెడ్లో ఉన్నా కానీ, ఇప్పుడు మీరు పెట్టాలనుకుంటున్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా మనం లాసెస్ బుక్ చేస్తేనే లాస్ అవుతాయి. ఇదంతా ట్రాన్సియంట్, టెంపరీ, నోషనల్ లాసే తప్ప ఇది మీరు పర్మనెంట్ కాదు. మీరు బుక్ చేయకపోతే మళ్ళీ రికవర్ అవుతాయి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ ఆపర్చునిటీ. మాటికి మనం ఇప్పుడు దసరాకు, దీపావళికి డిస్కౌంట్స్ ఎలా వస్తాయో బట్టలు కొనాలన్నా, సేమ్ మార్కెట్లు ఇప్పుడు డిస్కౌంట్లో ఉన్నాయనుకొని కొనుక్కోండి. ఇది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్. కొత్త ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ. ఎస్, ఇది ఒకటేంటంటే మాత్రం ఈ వొలటిలిటీ తట్టుకోవాలి. ఎందుకంటే ఒకరోజు మార్కెట్ 1000 పాయింట్లు వెళ్తూ ఉంది, ఇంకో రోజు 2000 పడిపోతూ ఉంది, ఇంకో రోజు 3000 పెరుగుతూ ఉంది, 3000 తగ్గుతూ ఉంది. సో ఈ వొలటిలిటీ తట్టుకుంటే చాలు. మీకు ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే 22,000, 23,000 దగ్గర నిఫ్టీ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎంట్రీ చేస్తే మీరు ఒక 6 నెలల నుంచి 1 ఇయర్లో పక్కా ఇక్కడ నుంచి ఒక 10 to 15% అయితే నార్మల్ రికవరీ ఈజీగా అవుతుంది. అక్కడ నుంచి కొంచెం పరిస్థితులు స్టెబిలిటీ అయితే ఇంకొక 15-20% పెరుగుతుంది. అంటే కొత్త ఇన్వెస్టర్స్కి చాలా బాగా ఉంటుందన్నమాట. సో అటు కొత్త ఇన్వెస్టర్స్ కానీ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ గారు భయపడాల్సిన అవసరం పెద్దగా లేదండి. సో సింగిల్ బెస్ట్ అడ్వైస్ కూడా మీరు ఇచ్చేసారు, ఇద్దరికి ఇచ్చారు. సో నేను కంప్లీట్గా అడిగాను అండ్ యూ హ్యావ్ గివెన్ ది బెస్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. సో మొత్తానికి అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి వార్ పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, భారత్ పరిస్థితి ఏంటి, భారత్ స్థానం ఏంటి, అండ్ ఇది కంప్లీట్గా ఒక రిస్క్ థింగా లేదు, ఒక టెంపరీ కరెక్షన్ అనే దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు అనిల్ గారు. ఇది ఇవాల్టి సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.